వెంకయ్య స్వామి వారి పాదపద్మములకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? మనది భరత భూమి, వేదాంగాలు వెలసిన దివ్యభూమి, దేవభూమి ఇది. ఎందరో మహర్షులు, సాధువులు, యోగులు, యోగీశ్వరులు ప్రభవించిన భూమి ఇది. యోగ భూమి ఇది. సాక్షాత్తు భగవత్ స్వరూపులైన అవధూతులు అవతరించిన పరమ పావనమైన పుణ్యభూమి ఇది. ఈ పవిత్రమైన భరత భూమిలో వెలసిన వేదాల్లోంచి ఏరి కోరి ఆ భగవంతుడైన శ్రీరామచంద్రుడు 108 ఉపనిషత్తులుగా ఆ వేదాల సారాన్ని తన భక్తుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి వాటి వివరాలను తెలియజెప్పారు త్రేతాయుగంలో. అనాయాసంగా దేని వలన నేను భవబంధముల నుండి విముక్తుడనగుదునో తెలియజెప్పుము స్వామి అని హనుమంతుడు కోరగా శ్రీరాముడు వేదాంగాల వివరాలన్నింటినీ ఈ సందర్భంగా సవివరంగా తెలిపారు. అందువలన ఉపనిషత్తులు దైవ సంకల్పాలని, వాటిలో అనంతమైన విజ్ఞానం ఉందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సాక్షాత్తు విష్ణుమూర్తి ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుండి ఉపనిషత్తులు ఆవిర్భవించాయి. ఉపనిషత్తుల్లో 108వ ఉపనిషత్తు అయిన ముక్తికోపనిషత్తులో ఈ వివరాలన్నీ స్పష్టంగా ఉన్నాయి. పవనసుత, నీవు శిష్యుడవై ఉన్నందున అతి రహస్యమైన ఈ 108 ఉపనిషత్తులను ఉపదేశిస్తున్నాను. వీటిని పఠించినా విన్నా ముక్తి లభిస్తుందని తెలిపారు శ్రీరామచంద్రుల వారు. ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నది ఏమిటంటే, ఉపనిషత్తుల గురించి మనిషిగా జన్మ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. వాటిలో ఎంతో గొప్ప విజ్ఞానం దాగి ఉంది. అదేవిధంగా అవధూతుల యొక్క విశేషాలు అందులో ఎన్నో అందులో మనకి తెలియడం జరుగుతుంది. పెంచెల కోనలో శ్రీ వెంకయ్య స్వామివారు ఎడతెగకుండా తిరుగుతున్న రోజుల్లో ఓసారి స్వామివారు అక్కడ ధ్యానంతో కళ్ళు మూస్తే తిరిగి కళ్ళు తెరిచేటప్పటికి మద్రాసులో ఉన్నారట. ఎంత విచిత్రం! అసలు పెంచెల కోనలో ఏం జరిగి ఉంటుంది? ఆ తర్వాత ఏమై ఉంటుంది? స్వామివారు తనే స్వయంగా చెప్పిన కొన్ని మాటలను బట్టి చూస్తే ఇప్పటికే స్వామివారి చరిత్రను రచించి ఉన్న పలువురి గ్రంథాలను పరిశీలిస్తే అక్కడ ఏమి జరిగి ఉంటుందో ఊహించుకోవచ్చు. అయినా అది ఏదైనా సరే భగవత్ సంకల్పం లేకుండా ఏదీ జరగదన్నది అందరికీ తెలిసిందే. స్వామివారు పెంచెల కోనకు బయలుదేరి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకు అక్కడ ఒక సాధువయ్య కనిపించారని, సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహంతో పాటు జగన్మాత సాక్షాత్కారం కూడా లభించిందని పూర్వగ్రంథాల్లో ఉంది. అంటే ఉపనిషత్తులు పేర్కొన్న విధంగా అప్పటికి స్వామివారి జన్మజన్మల కర్మలన్నీ కరిగిపోయి ఆ భగవంతుని కృపతో అవధూతగా అవతరించారని భావించవచ్చు. ఎందుకంటే అవధూతలకు సంబంధించిన ఈ పరిణామ క్రమం ఆ విధంగా ఉండవచ్చని కూడా ఉపనిషత్తులు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఎవరెంతటి వారైనా ప్రారబ్ధ కర్మలను అనుభవించక తప్పదు. మానవ దేహంతో ఈ లోకంలోకి వచ్చాక ఆ కర్మలు కూడా మన నీడలా వస్తూనే ఉంటాయి. ఆ కర్మలన్నీ తీరిపోయాకనే భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. అది కూడా ఆయా జన్మల్లో వారు చేసుకున్న పుణ్య విశేషమే తప్ప అందరికీ అంతటి మహద్భాగ్యం కలగదని శాస్త్రాల్లో ఉంది. అయితే స్వామివారి విషయంలో కేవలం భగవత్ సాక్షాత్కారమే కాదు, తనలోకే నేరుగా ఆ భగవంతుని దివ్య తేజస్సు వచ్చి చేరింది. అంటే భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా కలిగినట్లే. అందులోనూ పెంచెల కోనలోని శ్రీ నృసింహక్షేత్రం నుంచి వచ్చిన ఆ తేజస్సు వెంకయ్య స్వామిని ఆవరించి స్వామివారు అవధూతగా భగవాన్ వెంకయ్య స్వామిగా అవతరించేలా చేసిందనుకోవచ్చు. ఇవన్నీ ఎవరికీ అంతుపట్టని విషయాలు. అంతేకాదు ఇలాంటివన్నీ ఆ భగవంతుని లీలలకు తార్కాణాలే. అయితే అవి నేరుగా మన కళ్ళకు కనిపించడం లేదు కదా అనుకోవచ్చు. మనకు కనిపించినంత మాత్రాన ఉన్న వాటిని లేవనుకుంటే అది మన అజ్ఞానమే తప్ప మరొకటి కానే కాదు. ఎందుకంటే మనకు కనిపించని అద్భుతాలెన్నో ఈ విశ్వంలో ప్రతి క్షణం జరుగుతూనే ఉంటాయి, నిరంతరం జరుగుతూనే ఉన్నాయి కూడా. అవన్నీ మన కళ్ళకి కనిపిస్తున్నాయా? ఎవరికీ అంతుపట్టకుండానే సృష్టికరమం కూడా కల్పాల తరబడి యుగాల తరబడి అనుక్షణం జరుగుతూనే ఉంది. ఇవన్నీ ఎవరి కోసమూ ఆగేవి కూడా కావు. వాటన్నింటినీ తెలిసిన మహాశక్తి, అన్నింటినీ నడిపే విశ్వశక్తి, ఆ సర్వంతర్యామి అయిన భగవంతుడేననేది అందరికీ తెలిసిందే. వాయువు ఆకాశం నుంచి వచ్చినట్లే పంచభూతాలన్నీ కూడా ఆకాశంలోంచే వచ్చాయని, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి ఆవిర్భవించాయని ఉపనిషత్తుల ద్వారా మన మహర్షులు వేల సంవత్సరాల క్రితమే స్పష్టంగా
చెప్పారు. అందుకే ఆకాశ ఆకాశాద్వాయు వాయురోగ్ని ఆగ్నే ఆపహ ఆపహ పృథ్వీ అని పంచభూతాల పరిణామ క్రమాన్నంతా ఉపనిషత్తులు ఒకే ఒక్క వాక్యంలో అత్యద్భుతంగా తేటతెల్లం చేశాయి. అయితే ఈ పరిణామ క్రమమంతా నేరుగా మన కంటికి కనిపించదు, కనిపించాల్సిన అవసరం లేనే లేదు కూడా. అసలు మన కంటికి విశ్వంలోని అన్ని అద్భుతాలన్నీ చూసే శక్తి కూడా లేదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, చిన్మయానంద స్వరూపుడు అయిన భగవంతుడిని సామాన్య మానవులమైన మనం నేరుగా కంటితో చూడగలుగుతామా? చూడలేం. ఎందుకంటే మనకంత శక్తి లేదు కనుక. అయితే ముక్తికోపనిషత్తు ఏం చెప్తోందో చూడండి. ఆ పరమాత్మను తెలుసుకున్న బ్రహ్మజ్ఞానులు గగనతలంలో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాలను నేత్రేంద్రియము దర్శించుచున్న రీతిగానే విష్ణువు యొక్క పరమపదమును తమ కళ్ళతో నేరుగా దర్శించుచున్నారు అని స్పష్టంగా చెప్తోంది. అంటే ఏమిటి? మనకు నక్షత్రాలు కనపడినట్లుగానే క్షీరసాగర సేనుడైన ఆదినారాయణుడు కూడా బ్రహ్మజ్ఞానులైన యోగులు, మహనీయులు, అవధూతుల కంటికి నేరుగా కనిపిస్తున్నట్లేగా. శ్రీ వెంకయ్య స్వామి వారు అగ్నిగుండం వద్ద కూర్చుని ఆకాశంలోకి తరచూ అదే పనిగా చూడడం, ఆకాశంలో తన కంటికి దేవతలు కనిపిస్తున్నారని పలుసార్లు భక్తులతో చెప్పడం తెలిసిందే. అగ్నిగుండంలో దేవతలు కొలువైనారయ్యో అని స్వామివారు పదే పదే చెప్పేవారు కూడా. ఈ సృష్టిలో ఇలాంటి చిత్ర విచిత్రాలు అసంఖ్యాకంగా అనంతంగా జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి కూడా. అందుకే మన ప్రాచీన మహర్షులు తమ తపోశక్తితో, యోగ దృష్టితో ఇలాంటి అద్భుత విషయాలన్నింటినీ కనుగొని లోక కళ్యాణం కోసం వాటిని వేదాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా, ధర్మశాస్త్రాల ద్వారా లోకానికి వెల్లడించారు. ఈ ఆధునిక కాలంలోనూ మనలాంటి సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో వాటికి తాత్పర్యాలు, భాష్యాలు రాసి ఉన్నాయి. కావాల్సిన వారికి కావాల్సినంత జ్ఞాన సంపదను ఇచ్చే అపూర్వమైన ప్రాచీన ధర్మశాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులన్నీ కూడా మన భారతదేశంలో లభ్యమవుతూనే ఉన్నాయి ఇప్పటికీ. అంతటి అద్భుతమైన విషయాలను కూడా మనం ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తూ మనకు తెలిసిందే జ్ఞానమని, మిగిలిందంతా అజ్ఞానమనే అంధకారంలోనే ఉన్నాము. వేదాలను, ఉపనిషత్తులను, ప్రాచీన ధర్మశాస్త్రాలను సరైన పద్ధతిలో అవగాహన చేసుకోలేకపోతున్నాం. అయినా ఇందులో ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎవరి జ్ఞానం వారిది, ఎవరికి ఏది ప్రాప్తమో అంతే. అయితే ఎవరు తెలుసుకున్నా తెలుసుకోకున్నా భగవంతుని అనంత సృష్టి మాత్రం ఎవరి కోసము ఆగదు. అవిశ్రాంతంగా, అనంతంగా, అమేయంగా, అప్రతిహతంగా, అద్భుతంగా, అద్వితీయంగా, అమోఘంగా సాగిపోతూనే ఉంటుంది. మనం చూడలేనంత మాత్రాన పూలు పూయకుండా ఆగవు, ఎవరు కోయనంత మాత్రాన చెట్లు కాయలు కాయకుండా ఆగవు. ఈ గాలి, నీరు, నేల, ఈ సమస్త చరాచర ప్రకృతి అంతా క్రమం తప్పకుండా వాటి ధర్మాలను ఒక్క క్షణం కూడా విస్మరించకుండా అవిశ్రాంతంగా నిర్వర్తిస్తూనే ఉంటాయి. అసలు పెంచలకోన అడవుల్లో శ్రీ వెంకయ్య స్వామి వారు తిరుగాడుతున్నప్పుడు ఏం జరిగిందో మరోసారి ఈ సందర్భంగా మననం చేసుకుందాం. స్వామివారు అక్కడున్న అమ్మవారి దేవాలయం ముందు ఉండగా ఒక దివ్య పురుషుడు నేరుగా వచ్చి స్వామివారిలో ఐక్యం అయ్యాడని పూర్వగ్రంథాల్లో ఉంది. ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నృసింహుడేనని, అందువల్ల ఆ మహత్తరమైన దివ్యమైన నారాయణ అంశ పూర్వజన్మ సుకృతం వల్ల వెంకయ్య స్వామి వారిలోకి వచ్చి చేరిందని భావించవచ్చు. ఇక మానవాతీత శక్తులు, దైవిక శక్తులు, పంచభూతాలు సైతం తాను చెప్పినట్లు వినే దివ్యశక్తులు వగైరాలన్నీ అప్రయత్నంగానే వాటంతటవే వచ్చి చేరాయి. అవధూత స్వామికి ఆ అతీత శక్తులన్నీ అప్రయత్నంగానే రావడం ఒక అద్భుతమే. స్వామివారు చేసిన కఠోర తపస్సుతో పాటు స్వామివారి పూర్వజన్మ పుణ్య విశేషమే వీటన్నిటికీ కారణమై ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. శ్రీ లక్ష్మీ నృసింహుడు అంటే సాక్షాత్తు ఆ మహావిష్ణువే కనుక, ఆయనే ఆదినారాయణుడు కనుక శ్రీ వెంకయ్య స్వామివారు శ్రీ మహావిష్ణు అంశతో అవతరించారన్నది కూడా తేట తెల్లమవుతోంది. అందుకే వెంకయ్య స్వామి వారు మహాయోగులు, దేవతలు సైతం ఆరాధించే మహామంత్రం ఓం నమో నారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ అనే దివ్యమంత్రాన్నే నిరంతరం జపించేవారు.
ఆ తర్వాత కాలంలో ఈ మంత్రమే భక్తులందరికీ స్వామివారు అనుగ్రహించిన తారక మంత్రమైంది. ఇవన్నీ ఎంతో లోతుగా ఆలోచిస్తే తప్ప ఒక పట్టాన అంతుపట్టని విషయాలు. నేటికి గొలగమూడి దివ్యక్షేత్రంలో భక్తులు నిరంతరం ఓం నారాయణ ఆదినారాయణ అనే పరమపావనమైన మంత్రాన్ని జపిస్తుంటారు. శ్రీ వెంకయ్య స్వామి వారి నామస్మరణతో నిత్యం తరిస్తుంటారు. ఇకపోతే పెంచలకోన అడవుల్లో తపస్సులో ఉన్న స్వామివారికి కణ్వ మహర్షి దర్శనమిచ్చి దీవించడం, తన చేతులతో స్వామివారి కళ్ళను మెల్లిగా స్పృశించడంతో కళ్ళు తెరిచి చూసేసరికి తాను అహోబిలం కొండల్లోని ఒక బిలంలో ఉన్నట్లు తెలుసుకోవడం, అక్కడున్న ఋషీశ్వరులు కూడా స్వామివారిని దీవించి ఎన్నో శక్తులను మహత్తులను స్వామివారికి ప్రసాదించడం తదితర విషయాలన్నీ కూడా ఆ తర్వాతి రోజుల్లో స్వామివారే తన భక్తులకు చెప్పడం ద్వారా లోకానికి తెలిసింది. స్వామివారు ఎప్పుడు కోట్లు పడగలు రాసులు అంటూ శ్రీ స్వామివారు చెప్తున్న మాటలు భక్తులకు అయోమయంగా ఉండేవే కానీ అర్థమయ్యేవి కావు. గొలగమూడిలోని శ్రీ స్వామివారి ఆశ్రమంలో ప్రతి ఏటా లక్షలాది మందికి కడుపు నిండా అన్నం పెట్టి వారి ఆకలి దప్పులు తీరుస్తున్న భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు అప్పట్లో తాను ఆకలి తీర్చుకునేందుకు ఎంతగా బాధపడ్డారో, ఆ దశలో ఎవరిని ఏమీ అడగలేక ఏమని అడగాలో తెలియక ఎన్ని అవస్థలు పడ్డారో వర్ణనాతీతం. అయితే అప్పట్లో వెంకయ్య స్వామివారి గురించి తనకేమీ తెలియకపోయినా ఎన్నో రోజుల పాటు కాదనకుండా స్వామివారి ఆకలిని తీర్చిన ఒక వేరుశెనగ మిల్లు యజమాని పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకున్నారో కదా. స్వామివారు మద్రాసు హైకోర్టు మెట్ల మీద విశ్రమించి ఉన్న తరుణంలో ఆకలి వేయడంతో ఏమి చేయాలో తెలియక ఆ పక్కనే ఉన్న వేరుశెనగ మిల్లులోకి వెళ్ళారు. అక్కడున్న యజమాని స్వామివారి వేషధారణ చూసి ఆయనెవరో మహాయోగి అయి ఉంటారని ఆకలితో తన వద్దకు వచ్చారని గ్రహించారు. స్వామివారిని చూసి, అయ్యా మీకు కావలసినంత తినండి, రోజు అయినా రండి, అయితే బయటకు తీసుకుపోవద్దు అంటూ ఆ మిల్లు యజమాని చెప్పడంతో స్వామివారు అలాగేనని తలూపుతూ తనకు కావలసినన్ని పప్పులు తృప్తిగా తినేవారు. ఆకలి తీరాక దప్పిక తీర్చుకునేందుకు ఎవరిని ఏమని అడగాలో తెలియక అలా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి దూరంగా సముద్రపు హోరు విని అక్కడికి వెళ్ళి ఆ సముద్రపు నీటితోనే దాహం తీర్చుకునేవారు. ఇలా ఆకలైనప్పుడల్లా ఆ మిల్లుకు వెళ్ళడం, ఆ పప్పుల్నే తిని సముద్రానికి వెళ్ళి నీళ్లు తాగడం, హైకోర్టు మెట్ల మీద విశ్రమించడం, ఇలా చాలా రోజులు గడిచాయి. మనం లోతుగా ఆలోచిస్తే అసలు ఇక్కడి నుంచే స్వామివారి లీలలు ప్రారంభమైనాయని భావించవచ్చు. కేవలం వేరుశనగ పప్పులు తింటూ సముద్రపు ఉప్పు నీళ్లు తాగుతూ రోజుల తరబడి బతకడం మానవ మాత్రలకు సాధ్యమా? స్వామివారు యోగమూర్తులు మహిమాన్వితులు కనుకే అది సాధ్యమైందని స్పష్టమవుతూ ఉంది. కొంతకాలం పాటు స్వామివారు మద్రాసులోనే ఉన్నారు. తిరగాలనుకున్నప్పుడల్లా అక్కడి వీధులన్నీ తిరిగేవారు. అంటే అప్పట్లో స్వామివారు ఆ ప్రాంతాల్లో తిరుగుతూ తన మహిమలతో ఎందరి కష్టాలు తీర్చారో, ఎందరెందరి కోరికలు నెరవేర్చారో ఆ వివరాలేమీ ఎవరికీ పూర్తిగా తెలియదు. అంతకుముందు దేశమంతా తిరిగే రోజుల్లో కూడా స్వామివారు ఎక్కడెక్కడ తిరిగారో, అవధూతగా ఎన్నెన్ని మహిమలు లోకానికి ప్రదర్శించారో, ఎవరికి తన అనుగ్రహాన్ని ప్రసాదించారో తెలియదు. స్వామివారు అవన్నీ గోప్యంగానే ఉంచారని చెప్పుకోవచ్చు. అయితే మద్రాసుకు వచ్చినప్పటి నుంచి స్వామివారు ఈ ప్రపంచానికి అవధూతగానే దర్శనమిచ్చారు. స్వామివారి లీలల్లో కొన్ని అద్భుతాలు చాలా ప్రాధాన్యత కలవి మద్రాసులోనే జరగడం కూడా ఒక విశేషం. ఇంతటితో స్వామివారి దివ్య చరిత్ర 3వ భాగాన్ని ముగిస్తున్నాను.